నమస్తే సూర్య మీడియా ప్రేక్షకులకి మేము ఇవాళ నుంచి కొంచెం రెగ్యులర్గా మన పొలిటికల్ అనాలిసిస్ మన కరెంట్ అఫైర్స్ అన్ని విషయాలు కొంచెం మీకు తీసుకొస్తాము. సో మనకి 2 days బ్యాక్ 19th phase 1 ఎలక్షన్స్ అయిపోయినాయి. సో మేజర్గా హైలైట్ ఏంటంటే తమిళనాడు మొత్తం అయిపోయింది. ఫస్ట్ ఫేజ్లో ఒకటే షాట్లో మొత్తం 102 సీట్లకు గాను ఎలక్షన్స్ జరిగిపోయినాయి 19th. సో ఉత్తరాఖండ్ కంప్లీట్గా ప్లస్ తమిళనాడు మొత్తం స్టేట్ కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇవి మిగతా అన్నీ కొంచెం పార్షియల్గా జరిగినాయి. సో నార్త్ ఈస్ట్లో కొంచెం బాగా ఎక్కువ పర్సెంటేజ్ జరిగింది. ఒరిస్సాలో మధ్యప్రదేశ్, ఈస్ట్ మధ్యప్రదేశ్, ఈస్టర్న్ మహారాష్ట్ర, రాజస్థాన్, నార్థన్ మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఒక సీట్ జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో బాగా నోటీస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు నోటీస్ చేస్తుందంటే తమిళనాడులో ఏం జరుగుతుందని చెప్పి మెయిన్గా. సో అన్నమలై ఫ్యాక్టరీ ఎలా వర్క్ చేస్తుంది, ఎంత దానివల్ల బీజేపీకి ఎంత బెనిఫిట్ అవుతుందని చెప్పని ఆలోచిస్తుంటే ప్రతి ఒక్క చాలామంది అనాలిసిస్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే సుమారుగా 15 to 20% బీజేపీకి తమిళనాడులో వస్తాయి. ఒక 3 నుంచి 6 దాకా వచ్చే సీట్లు వచ్చేదాకా ఉన్నాయి. 3 అయితే గ్యారంటీ, ప్లస్ అప్ టు 6 దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారు. అయితే తమిళనాడులో 3% నుంచి బీజేపీ గ్రో అవుతోంది ఈసారి. ఈ 20% కనుక టచ్ అయితే, క్లోజ్ టు 20 కానీ 20 కనుక ప్లస్ కనుక వెళ్తే నియర్ 20 బీజేపీ ఇంకా తమిళనాడులో కంప్లీట్గా వాళ్ళ ఫుట్ పెట్టినట్టే ఇంకా. సో ఇప్పుడు మేజర్ ఎఫెక్ట్ తమిళనాడులో బీజేపీ ఎంటర్ అవటం వల్ల డిఎంకేకి పడుతుంది, ఏఐడిఎంకేకి. సో ఫ్యూచర్లో మెల్లగా డిఎంకే క్లోజ్ అయిపోతుంది చాప్టర్. మన తెలంగాణలోనేమో మెల్లిగా బీఆర్ఎస్ క్లోజ్ అయిపోతుంది మెల్లిగా వచ్చే కొద్దీ. అంటే దాన్ని క్షీణించిపోతూ ఉంటుంది దాని బలం. బీజేపీ పెరిగిన కొద్దీ బీఆర్ఎస్ ఎట్లా క్షీణించిపోతుందో అన్నమలైకి ఆల్రెడీ ఈసారి పడిపోయింది, డిఎంకేకి. సో 3 సీట్లు వచ్చినా 6 సీట్లు వచ్చినా బీజేపీకి మాత్రం భయంకరమైన పర్సంటేజ్ వచ్చినట్టే, 20% అరౌండ్ వస్తే. సో ఇంకా నెక్స్ట్ జరుగుతూ ఉంది ఏంటి, నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం అని చెప్పని మన తెలంగాణలో హైదరాబాద్ సీటు చాలా హాట్గా ఉంది. అయితే తెలంగాణలో ఈ ఒక్క హైదరాబాద్ సీటు మాధవిలత ఒక్క సీటు మీద ఇండియా మొత్తం ఎఫెక్ట్ పడుతూ ఉంది ఆమె చేసే యాక్టివిటీ. అందుకని ఆమెకి కంప్లీట్ నేషనల్ మీడియా కానీ అన్ని చోట్ల ఆమె బాగా హైలైట్ అవుతుంది మాధవిలత గారు. అయితే ఈ మాధవిలత ఇప్పుడు గెలిచే అవకాశం కనపడతా ఉన్నాయి. ఇప్పుడు బోగస్ ఓట్లు తీసేసామని చెప్పని డిక్లేర్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు. ఎన్ని 5,40,41,000 ఓట్లు తీసేసామని చెప్పారు. అంటే 5,40,41,000 తీసేస్తే అసలు ఇంకా ఆల్మోస్ట్ 30% పైన తీసేసినట్టు ఓట్లు, మోర్ దెన్ 30%. సో ఈసారి ఓవైసీ కలవడం చాలా కష్టంగా కనపడతా ఉంది. అది కనుక జరిగితే అసలు ఇండియా మొత్తం మామూలుగా ఉండదు. మాధవిలత నిజంగా భలే ఒక లేడీ డాన్ లాగా ఎంటర్ అయింది సీన్లోకి. ఆమె ఇచ్చే స్పీచ్లు కానీ అసలు మాస్ స్పీచ్లు. సో జనాలందరికీ ఇప్పుడు మేము చాలామందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ముస్లిమ్స్ కూడా చాలామంది మేము ఈసారికి మేడంకి వేస్తామని చెప్పని అంటాం, మేము విన్నాం. ఈవెన్ క్లోజ్ టు ఓవైసీకి క్లోజ్గా ఉన్న కొంతమంది కూడా మేము ఈసారి ఓవైసీకి వేయం, ఈసారి మేడంకి వేస్తామని అంటున్నారు. మరి ముస్లిమ్స్ ఎంతమంది వేస్తారు, ముస్లిం ఉమెన్ ఎంతమంది వేస్తారు, ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎంతమంది వేస్తారు? ఎందుకంటే బీజేపీ వస్తే వాళ్ళ ఫ్యామిలీస్కి, ముస్లిం ఫ్యామిలీస్కి సెక్యూరిటీ వస్తుంది. ఏ విధంగా? యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఈ రోహింగ్యాలు వీళ్ళందరినీ పంపించేసి ముస్లిం ఉమెన్కి తలాక్ అని 3 1 టైం గోల్లో తీశారు. కానీ యాక్చువల్ 3 తలాక్ని ఇంకా తీయలేదు మోడీ గారు. అది యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ ఫ్లాటన్ అయిపోతాయి, అవన్నీ పోతాయి. సో ముస్లిమ్స్ కూడా కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు, ఈ ముల్లాలు చెప్పినట్టే మేము వేస్తామని వాళ్ళు కాకుండా ఒక 5-10% మూవ్ అయినా కూడా వాళ్ళలో ముస్లిం సమాజానికి చాలా వాళ్ళు సేవ చేసినట్టు అవుతారు. సో రాబోయే కాలంలో ఈ జస్ట్ ఇంకెంత 45 days ఉంది. ఈ 45 daysలో June 4th కల్లా అసలు
ఎట్లా ఉంటుందంటే బీజేపీకి 370 రీచ్ అయ్యేటట్టు కనపడతా ఉంది. ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో మేము రకరకాల పీపుల్ని మేము కాంటాక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నల్గొండలో, ఖమ్మంలో కూడా బీజేపీ రైజ్లో ఉందంట, విపరీతంగా రైజ్లో ఉందంట. సో వరంగల్లో కూడా బీజేపీ గెలుస్తుంది అంటున్నారు, హైదరాబాద్లో బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. అసలు ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఈవెన్ ఖమ్మంలో కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ చేయలేదు. వాళ్ళు కాంగ్రెస్ డిక్లేర్ చేసినా అక్కడ 4 ఉన్నారంట దానికి పోటీగా. సో వాళ్ళు మిగతా 3 ఇండిపెండెంట్గా నిలబడితే అప్పుడేం జరుగుతుంది? సో అసలు వైనాట్ 17 అని చెప్పారంటే అందుకనే అన్నారేమో బీజేపీ వాళ్ళు వైనాట్ 17 అని. అయితే ఫైట్ మాత్రం అన్ని 17 సీట్స్లో ఇస్తున్నారు. ఒక సీట్ వదిలిపెట్టి ఒక సీట్ వదిలిపెట్టి అట్లా లేదు. ఇప్పుడు బేసికల్గా క్యాండిడేట్ కంటే కూడా బీజేపీ నరేంద్ర మోడీ చూసి ఓటేస్తున్నారు. అయితే రఘునందన్కి కొంచెము థ్రెట్ ఉంది, ఆయన చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆ రాజ్పుష్ప చైర్మన్ నిలబడ్డాడు వెంకటరామరెడ్డి ఎవరో. సో అక్కడ ఆయన చాలా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ కాబట్టి ఆయన డబ్బులకు బాగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో రఘునందన్ అంత ఖర్చు పెట్టలేడు. కాబట్టి ప్రజలారా మెదక్లో మాత్రం మీరు చాలా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేయాలి. మీరు ప్రచారం చేయాలంటే సింపుల్. మీకు ఏదైనా మంచి ఇప్పుడు బీజేపీ ఏమేమి చేంజెస్ తీసుకురావాల్సి వస్తుంది, కాంగ్రెస్ ఏ విధంగా మన దేశాన్ని ఒక ఇస్లామిక్ కట్టర్వాద ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారు చేయాలనుకుంటుంది, ఇటువంటి మెసేజ్ వస్తాయి కదా. వచ్చిన మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు చేయాల్సిన ప్రచారం అదే. ప్రతి ఒక్కళ్ళు ఇందులో సోల్జరే. ఎవ్రీ హిందూ, ఎవ్రీ బీజేపీ వర్కర్ ఈజ్ అ సోల్జర్. వర్కరే కాదు, ప్రతి ఒక్క పర్సన్ కూడా. మీకు వచ్చిన మంచి మెసేజెస్ మీ ఫ్యామిలీస్కి వాళ్ళకి పంపించండి. నా వీడియోలు కూడా పంపించండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో మెదక్కు మాత్రం మనం కష్టపడాలి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. సో మనం మెదక్ మాత్రం చాలా కష్టపడాలి. మిగతావన్నీ చూస్తూ ఉంటే చాలా పాజిటివ్గా కనపడుతున్నాయి. మనం నల్గొండ, ఖమ్మము మనం అసలు కన్సిడర్ చేయలేదు, హైదరాబాద్ కూడా కన్సిడర్ చేయలేదు అంతకుముందు. సో ఈ మూడిట్లో కూడా ఫైట్ ఇస్తుంది విపరీతంగా బీజేపీ. సో తెలంగాణ మే 13 మనకి ఎలక్షన్, మొత్తం తెలంగాణ మొత్తం ఒకటే రోజు. సో అందరూ కూడా ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు మన హిందువులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటేయండి. వాళ్ళందరూ ఎట్లాగో మైనారిటీస్ ఎట్లాగో వచ్చి ఓటేస్తారు. మన వాళ్ళే ఓటు వేయట్లేదు, చదువుకున్న వాళ్ళు మెయిన్గా ఓటు వేయట్లేదు బయటకు వచ్చి. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటేయండి. ఓకే. సో తమిళనాడులో అసలు బీభత్సంగా ఉండేటట్టు కనపడతా ఉంది. అసలు ఏడీఎంకే కంటే కూడా ఒక 2 సీట్లు ఎక్స్ట్రా వచ్చినా బీజేపీకి అనుమానం లేదని చెప్పని అంటున్నారు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పని అంటున్నారు. సో ఈ ఒక్కసారితోటి ఇక ఏడీఎంకే రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ తొందరలో ఉన్నాయి తమిళనాడులో. సో బీజేపీ విల్ బీ ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషను. అయితే బీజేపీ చేసిన మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే శశికళ అల్లుడు దినకరన్ పార్టీ ఏఎంఎంకే అదొకటి, దాంతో పిఎంకే తోటి శరత్ కుమార్ పార్టీ తోటి వచ్చి విలీనమైపోయింది. ఓకే. ఇట్లా రకరకాల స్ట్రాటజీస్ వేసుకొని మొత్తం ఒక 15 మంది ఎమ్మెల్యేలు, ఏడీఎంకే ఎమ్మెల్యేలు వచ్చారు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చింది, ఒక ఏడీఎంకే ఎంపీ వచ్చారు. సో ఇట్లా రకరకాల స్ట్రాటజీస్ వేసుకొని తమిళనాడులో చాలా మంచి పొజిషన్లో ఉంది బీజేపీ పరిస్థితి. ఓకే. జై హింద్.